గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ, దేవాది దేవుడు అనుదినము మరి తన వాగ్దానము ద్వారా మరి తనిస్తున్న ఈ అనుదిన ఆహారముల ద్వారా ప్రభు మనల్ని ఘనపరుస్తూ, ప్రభు మనల్ని మహిమపరుస్తూ మనందరినీ కూడా నడిపింపజేస్తున్నాడు, దీవింపజేస్తున్నాడు అని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మరి ప్రత్యేకపరుస్తూ మరి ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడాలని, మీతో మాట్లాడాలని, నాతో మాట్లాడాలని మరి ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 29:11 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన బలాన్ని ప్రజలకు అనుగ్రహించి, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అని మరి కీర్తనకారుడైన దావీదు మరి వచనాన్ని మనకు వాగ్దాన రూపంలో మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ప్రజలకు సమాధానమును కలగజేసే దేవుడై ఉంటున్నాడు. తన బలమును మనకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. మరి మనం ప్రభువుని చూసుకుంటే మరి మనల్ని ప్రేమించే ప్రభువు ఉరుముల గర్జించే ప్రభు అయి ఉంటున్నాడు. యెహోవా మనల్ని ఎలా ఉరుము తెలుసు కదా, పిడుగు ఎలా ఉంటుంది, ఉరుము వర్షపు ఉరుము ఎలా ఉంటుందో ఆ రీతిగా ఉండే మరి ఉరుములా గర్జించే యెహోవా మరి మనల్ని ప్రేమించేవాడు కూడా ఉంటున్నాడు. మనల్ని మరి గర్జించే ఉరుములా ఉండే యెహోవా మన మీద ఏం చూపిస్తున్నాడంట, మన మీద మనకు సమాధానాన్ని కలుగజేసేవాడై ఉన్నాడంట. మనకు ఏంటంట, తన బలాన్ని మనకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడంట. మనకి ఏం చేస్తున్నాడు, ఇంకా మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఈరోజు మనలో ఎంతమంది ఎంతో కోపిష్టి వాళ్ళైనా, ఎంతో గర్విష్టి వాళ్ళైనా, ఎంతో అహంకార వారులైనా, ఎంతో మరి ఏమాత్రం కూడా కనికరము కటాక్షము లేని వారినైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, సమాధానపరిచే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఎంత గర్విష్టి వాడవై ఉంటున్నా సరే, నేనెంత గర్విష్టి వాడినై ఉంటున్నా సరే, ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, రక్షించేవాడై ఉంటున్నాడు. మనకు సమాధానం కలుగజేసేవాడై ఉంటున్నాడు. తన ప్రజలను ఎప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నాడంట, తన బలాన్నిచ్చే అనుగ్రహిస్తున్నాడు. తన బలాన్ని, యెహోవా బలాన్ని మనకిస్తున్నాడు. ఈరోజు ఆయన బలంతోనే మనం ఇక్కడ ఉంటున్నాం. ఆయన బలంతోనే మనము మరి మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఆయన బలం చేతనే మరి మనము సమాధానం కలిగిన వారమే ఉంటున్నాం. ఈరోజు సమాధానం కలిగిన వారం కాబట్టి ఈ వచనం మీ వరకు వస్తుంది, ఈ వచనం మీ వరకు చేరుకొని వస్తుంది. నేను సమాధానంతో ఉన్నాను, మీరు సమాధానంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మాటలు అనేవి వినబడుతూ ఉన్నాయి. సమాధానం లేకపోతే ఇక్కడ నేను కూర్చునేవాడిని కాదు, మీతో ఇలా మాట్లాడేవాడిని కాదు. అలాగే మరి మీ దగ్గరికి వస్తున్న ఈ వచనాలు మీరు వినేవాళ్ళు కాదు. సమాధానంతో మనం ఉన్నాం. ప్రభు మనకు సమాధానం కలుగజేశాడు, మనల్ని ఆశీర్వదించాడు కదా. మనకు అన్ని విషయాలు ప్రభు ఆశీర్వదించుకుంటూ వస్తున్న దేవుడు. మరి దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అని అంటే, అవి వర్ణింపలేనివి, వివరింపలేనివి. మరి నీ జీవితంలో నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావో అది నీకు తెలుసు. కాబట్టి ప్రభు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క ఆ సామర్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనకి ఇస్తున్న ఆ అనుదిన మరి బలము చేత, సమాధానము చేత, మరి ఆశీర్వాదముల చేత మనము ఇక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. మనం ముందుకు సాగాలి. ఇంకా గొప్పగా, ఇంకా మహోన్నతంగా, ఇంకా ప్రభుకు కీర్తి తెచ్చేవారిగా, ప్రతిష్ఠించేవారిగా మనము నిలబడాలి. అటువంటి ఆశీర్వాదములు ప్రభు నీ కుటుంబానికి, నీకును అనుగ్రహించాలని, మరి నన్ను, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు మరింతగా దీవించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవుడాన్ని కొందనాలు స్తోత్రాలు. ఉరుముల గర్జించే నీవు నాయన మా మీద
దయ చూపించుతూ ఉన్నావు తండ్రి. మేమెంతో గర్విష్ఠులము, ఎంతో అహంకారులం, ఎంతో పొగరుతో ఉన్నవారు అయ్యా, ఎంతో అహంతో ఉన్నవారు. మమ్మల్ని నాయన ప్రభు ప్రేమించి దేవా, ఇదిగో నీ బలాన్ని మాకు ఇస్తున్నావు నాయన, నీ శక్తిని మాకు ఇస్తున్నావు తండ్రి. అయ్యా ఇదిగో నాయన ప్రభా, నాయన మమ్మల్ని నా సమాధానము దయచేస్తున్నావు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభా నీ సమాధానంతో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని నాయన ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభా ఎన్నో స్థితుల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి నైనా ఇదిగో తండ్రి ప్రభా, నైనా ఒకనొక సమయం నాయన ఒంటరి బ్రతుకులు అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా ఒకనొక సమయంలో నాయన ఎంతో కరువు అయ్యా, ఒకనొక సమయం ఎంతో వ్యాధి, ఎన్నో నైనా హాస్పిటళ్ళ చుట్టూ, కోర్టు కేసుల చుట్టూ అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఎంతగానో నైనా ప్రభా నలిగినప్పుడు, ఇదిగో నైనా వేసాగినప్పుడు తండ్రి అయ్యా కృషించిపోతున్నప్పుడు నాయన నీ సమాధానముతో తండ్రి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, నీ కొందనాలు. ఇక ముందు కూడా తండ్రి ప్రభా మమ్మల్ని గొప్పగా మీరు ఆశీర్వదిస్తున్నారని, సమాధానపతి అయి మా మధ్య మీరు నిలబడి ఇదిగో తండ్రి ప్రభా నైనా మేము సమాధానంతో అనేకులను మీ సన్నిధికి తీసుకొచ్చే వారికి ఉండటకు సహాయం దయచేయబడి ఆశీర్వదించమని, నీ సాక్షిగా నిలబెట్టుకోమని ఇదిగో తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి బిడ్డకు మీరు ఆశీర్వాదం దయచేయండి అన్న. ఏ విషయంలో వారు ఆశీర్వాదం కోరుతున్నారు నాయన, ఇప్పుడే ఆశీర్వాదములు వారి తల మీద తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ నైనా ఇదిగో నైనా అభిషేక తైలము వల్లే నైనా ప్రోక్షించబడును గాక. వారి కుటుంబాల్లో సమాధానం వచ్చును గాక. వారు ఏ బలహీనతతో ఉంటున్నారో ఇప్పుడే వారికి నాయన నీ బలము అందబడును గాక. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నైనా నీ కుటుంబంలో నాయన నీ బిడ్డలు మోకరిస్తూ, నీ బిడ్డలు ప్రార్థిస్తూ, నీ బిడ్డలు నైనా నీ కొరకు ఎదురు చూస్తూ, నీ బలం కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు నైనా నీ బలం దయచేయండి, నీ శక్తి దయచేయండి నాయన. అయ్యా ఇదిగో నీ ఆశీర్వాదం దయచేయండి, నీ సమాధానంతో నైనా ఎదుగో తండ్రి ప్రభ. ఏ విషయంలో సమాధానం లేదో నాయన, ఏ విషయంలో నాయన ప్రభ బిడ్డలకు తండ్రి ప్రభ ఎదుగో తండ్రి జవాబు లేదు తండ్రి, ఏ విషయంలో నాయన శాంతి లేదు తండ్రి, ఏ విషయంలో తండ్రి ప్రభ నీ బిడ్డలు తండ్రి ఎదుగో నైనా సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. సమాధానం దయచేయండి నాయన, ప్రశాంతమైన వాతావరణం దయచేయండి ఆయన. ఎదిగో తండ్రి ప్రభు పీస్ఫుల్ నాయన మరి పరిస్థితులను దయచేయండి ఆయన. అల్లజడులన్నింటిని కొట్టివేయండి నాయన, అల్లర్లు గొడవలన్నింటినీ కొట్టివేయండి నాయన. ఎదిగో తండ్రి సమాధానంతో నీ బిడ్డలు పరిగెత్తుకుంటూ సహాయం దయచేయమని ఎదిగో తండ్రి ప్రభు మీరే దీవిస్తున్నారు, మీరే ఆశీర్వదిస్తున్నారు, మీరేనైనా సమాధాన పతి అయి ఉంటున్నారని నమ్ముచు విశ్వసిస్తూ మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుడు మీకు సమాధానపతి అయి, బలమై, ఆశీర్వాదమై మీకు తోడుగా నీడగా వచ్చును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.